నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెంచుకల్పేట్ మండల లోడ్పల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సిరిపూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈసారి కూడా మద్దతు తెలపండి. ఎందుకంటే మొన్న ఎన్నికల ఎలక్షన్లప్పుడు ఓటేసి నన్ను సగం దూరం ముందుకు తీసుకొచ్చారు. ఈ ఎలక్షన్ లో గూడెం నగేష్ గారికి ఓటేస్తే ఇద్దరం కలిసి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్ లో మీరు కాంగ్రెస్ కానీ వేరే పార్టీకి ఓటేస్తే నా కాళ్ళలో కట్టెలు పెట్టినట్టు. నేను ముందుకు పోలేకపోతే నేను బలహీన పడితే మీరు బలహీన పడతారు. గూడెం నగేష్ గారు సీనియర్ నాయకులు. పురుషోత్తమరావు గారు పార గుర్తు మీద నిల్చున్నప్పుడు ఆయన మంత్రి. తర్వాత పాల్వాయి రాజలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ అయ్యిండు. కాబట్టి సీనియర్ నాయకుడు. ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మన ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేసినా కానీ ఫారెస్ట్ వాళ్ళు కొంచెం పర్మిషన్ కోసం ఇబ్బంది పెడుతున్నారు. సిర్పూర్ దగ్గర కూడా ఇట్లే పర్మిషన్ కోసం ఇబ్బంది పెడితే వాళ్ళని ఒప్పించినాం. ఈ రోడ్డు విషయంలో కూడా ఒప్పిస్తాం. కొత్త ఇండ్లలో కూడా కరెంటు సమస్య చాలా జటిలంగా ఉన్నది. సీను నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం కూడా కృషి చేస్తాం. కొంత పొడు భూముల సమస్య కూడా ఉన్నది, వాటిని కూడా పరిష్కరిస్తాం. పోచమ్మ గుడి దగ్గర కొంచెం సహకారం కావాలి, బోరింగ్ కావాలని అడగడం జరిగింది. ఒక బోరింగ్ ఏదో ఎస్టీ వాడకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలక్షన్ కోడ్ టైంలో వేయలేం, కానీ ఏదో వేరే రకంగా ప్రైవేట్ బోరింగ్ లాగా వేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించినట్టు వారిని కూడా ఆశీర్వదించండి. గూడెం నగేష్ గారు గెలిస్తే ఒక్క ఎద్దు వ్యవసాయం చేయాలంటే కష్టం. ఎద్దుకు ఇంకొక ఎద్దును తోడు చేస్తేనే, జోడేట్లయితేనే ముందుకు పోగలుగుతాం. వ్యవసాయం గురించి నేను మీకన్నా నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. కాబట్టి మంచి ఆలోచన. మాలికులు వస్తున్నారు ఇక్కడ చాలా మంది. కేసీఆర్ గానీ అంతకుముందు కోనప్ప గానీ ఎస్టీ సర్టిఫికేట్ ఇప్పిస్తా, ఎస్టీ సర్టిఫికేట్ ఇప్పిస్తా అని మిమ్మల్ని మోసం చేసి ఒకరికి ఇల్లు కట్టలే, ఒకరికి పట్టా ఇయ్యలే, ఒకరికి బద్దు తెరువు చూపియలే, ఒకరికి సర్టిఫికేట్ ఇయ్యలే. ఎవరికి న్యాయం